హాయ్ గాయ్స్. సో వెల్కమ్ టు బ్యాక్ ఎర్నింగ్ విత్ భాష. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి లూట్‌తోనైతే మీ ముంగడికి వచ్చాను. సో ఈ లూట్ ద్వారా మీరు ఈజీగా పర్ అకౌంట్‌కు ₹900 పక్కాగా ప్రాఫిట్ వస్తుంది. సో నేను చెప్పిన ప్రాసెస్ చేయండి సరిపోతుంది. సో మీకొచ్చేసి పక్కాగా ప్రాఫిట్ వస్తుంది. అండ్ వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకోవేళ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ కాకుంటే సో వెళ్ళి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి ఉండండి. సో ఏదైనా అప్డేట్స్ ఏదైనా చిన్న చిన్న లూట్స్ వచ్చినా కానీ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సో వెళ్ళి ఫాస్ట్‌గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేయండి. సో లింక్ పై ట్యాప్ చేసినాక ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు అందరితో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక క్రియేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నా రిఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన అగ్రీ మీద క్లిక్ చేసి సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే సో మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక సో అకౌంట్ ఓపెన్ అయ్యాక సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు వచ్చేసి కేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. సో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో అకౌంట్ మీద క్లిక్ చేసినాక సో ఇక్కడ నేను వచ్చేసి ఆల్రెడీ అయితే కేవైసీ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ కేవైసీ సెక్యూరిటీ మీద ఉంటుంది. సో దీని మీద టాప్ చేయండి. సో దీని మీద కేవైసీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినా మీకు అక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ మీద ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినాక సో అక్కడ కొన్ని మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కంట్రీ అండ్ మీ ఐడి నెంబర్ అండ్ మీ అడ్రస్ ఇచ్చినాక కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి అండ్ బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసినాక సారీ 1 మినిట్ సారీ గైస్. సో ఇక్కడ మీరు వచ్చేసి ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి, బ్యాక్ ఫోటో అండ్ ఆధార్ కార్డును. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డు మీ చేతిలో పట్టుకొని ఒక సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక స్టార్ట్ కేవైసీ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మీకు వచ్చేసి కేవైసీ అనేది పెండింగ్లో పోతుంది. సో పెండింగ్ అయినాక సో విత్ ఇన్ 1 అవర్లో సో ఇక్కడ మీకు వచ్చేసి మీ కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో నా కేవైసీ అదే నాకు కంప్లీట్ అయిందనమాట. సో కంప్లీట్ అయినాక సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జస్ట్ మన యూఎస్ని డిపాజిట్ చేసి మళ్ళీ మన యూఎస్ని మళ్ళీ విత్డ్రా చేసుకోవాలన్నమాట. సో ఎంత డిపాజిట్ చేయాలంటే మ్యాక్సిమం ఒక $16 డిపాజిట్ చేయాలి. అంటే 16 డిపాజిట్. సో 1 మినిట్ 16 డిపాజిట్ అయితే మీరు వచ్చేసి యూఎస్ని అయితే చేయండి. సో ఏ విధంగా డిపాజిట్ చేయాలంటే యాక్సెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీరు వచ్చేసి డిపాజిట్ అమౌంట్ ఎంటర్ చేయండి. నేను 16 అయితే ఎంటర్ చేశాను. క్యాంటీన్ మీద క్లిక్ చేశాను. సో క్యాంటీన్ మీద యూఎస్టీ మీద ట్యాప్ చేయండి. సో యూఎస్టీ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ బిఎస్సి దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినాక సో ఇక్కడ వచ్చేసి మీకు బిఎన్బి అని వస్తుంది అనమాట. సో మీరు చూడండి. సో ఈ అడ్రస్ మీరు కాపీ చేయండి. సో కాపీ చేసినాక సో మీ దగ్గర బైనాన్స్ ఏమైనా సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా. సో నా దగ్గర అయితే బైనాన్స్ ఏమైనా ఉంది. బైనాన్స్ ఓపెన్ చేసినాక సెండ్ మీద ట్యాప్ చేయండి. సో సెండ్ మీద ట్యాప్ చేసినాక విత్డ్రా మీద ట్యాప్ చేయండి. సో విత్డ్రా మీద ట్యాప్ చేసినాక యూఎస్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు వచ్చేసి అడ్రస్ అనేది పేస్ట్ చేయండి. సో నేను వచ్చేసి అడ్రస్ అనేది పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి చెప్తాను. వెయిట్ అడ్రస్ అని $1 మినిట్ ఇలా మీరు ఎంటర్ చేసినాక సో ఇక్కడ మీరు $16.01 ఎంటర్ చేయండి. విత్డ్రా మీద ట్యాప్ చేయండి. సో విత్డ్రా మీద ట్యాప్ చేసినాక మీకు ఓటీపీ వచ్చినాక సో ఇక్కడ మీకు వచ్చేసి డిపాజిట్ సక్సెస్ అవుతుంది. సో 1 మినిట్. సో డిపాజిట్ సక్సెస్ అయినాక ఇప్పుడు మనకు డిపాజిట్ చేసినాంగా. సో డిపాజిట్ చేసినాక ఇప్పుడు మనం ఇందులో ఒక క్యాంపెయిన్లో మనం వచ్చేసి జాయిన్ కావాలి. సో ఈ క్యాంపెయిన్ జాయిన్ కావాలంటే మీరు వచ్చేసి కేవైసీ కంప్లీట్ చేయాలి అండ్ మీరు వచ్చేసి $16 మీరు డిపాజిట్ చేయాలి. సో ఇక్కడ విన్ 10,000 MB అని ఉంటుంది. సో దాని మీద టాప్ చేయండి. సో దాని మీద టాప్ చేసినాక సో ఇక్కడ మీకు వచ్చేసి రిజిస్టర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ మీద టాప్ చేయండి సరిపోతుంది. సో మీరు వచ్చేసి ఈ ఆఫర్కి మీరు ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం డిపాజిట్ చేసిన డాలర్స్ని ఏ విధంగా విత్డ్రా చేయాలంటే అసెస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో మన మీద ఇక్కడ విత్డ్రా మీద ట్యాప్ చేయండి. 1 అవర్ తర్వాత మీరు వచ్చేసి మీరు విత్డ్రా చేసుకోండి. ఇక మీకు $16 ట్యాప్ చేయండి. సో $1 ఫీ అని కట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాంటీన్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో మీకు వచ్చేసి విత్ 1 అవర్ 2 అవర్లో మీకు వచ్చేసి మీ బ్యాంకులోకి సో మీ బైనాన్స్లోకి మీరు డిపాజిట్ చేసిన యూఎస్టీ మీకు విత్డ్రా చేసిన యూఎస్టీ మీకు వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ చేయండి. సో ప్రాసెస్ చేసినాక ఈ ఈవెంట్ మీకు ఎండ్ అయినాక సో మీకు వచ్చేసి పర్ అకౌంట్కు మీకు $10 అయితే పక్కాగా ప్రాఫిట్ వస్తుంది. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఏదైనా డౌట్ ఉంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అర్థం కాకుంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను క్లారిఫుల్గా ఇంకా చెప్తాను. జై హింద్.